ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాజా అప్డేట్ బయటకు వచ్చేసింది. మార్క్ శంకర్ బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించడం జరిగింది. కానీ 3 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయాల్సి ఉంటుందని హాస్పిటల్ వైద్య బృందం తెలిపినట్లు సమాచారం అందుతూ ఉంది. సింగపూర్లోని స్కూల్ బిల్డింగ్లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో 19 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించడం జరిగింది. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా హాస్పిటల్కు చేరుకున్నారు. మార్క్ శంకర్ను చూసి పవన్ కళ్యాణ్ తల్లడిల్లిపోయారు. మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అగ్ని ప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. నేటి ఉదయం పరీక్షించిన డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్ శంకర్ను షిఫ్ట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్స కొనసాగుతూ ఉన్నారు. బ్రాంకోసిప్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు లోపల భాగంలో ఏమైనా సమస్య ఉంటే బ్రాంకోస్కోప్ ద్వారా గుర్తిస్తారు. ఈ బ్రాంకోస్కోప్ పరికరం అనేది చిన్నగా సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది. దీని చివరన కెమెరా లేదా లెన్స్ లైట్ ఉంటుంది. దీనిని నోటి ద్వారా, ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి పంపి ఊపిరితిత్తుల పరిస్థితిని చెక్ చేస్తారు. పొగ వల్ల ఊపిరితిత్తులకు సమస్యలు తలెత్తే ప్రమాదం అనేది ప్రాథమికంగా దీని ద్వారా పరిశీలిస్తారు. మార్క్ శంకర్కు బ్రాంకోస్కోప్ చికిత్స చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ప్రజెంట్ తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.